చంద్రాయణగుట్ట సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్లో ప్రధానమంత్రి మోడీ ఆలోచన విధానంలో భాగంగా స్వచ్ఛత హీ సేవ అనే ప్రచారం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని స్వచ్ఛత అనే అంశంపై అవగాహన కల్పిస్తూ నేను సైతం ఒక సైనికుడిలాగా ముందుండి దేశాన్ని స్వచ్ఛత విముక్తి చేయిస్తామని ప్రతిజ్ఞ చేసి ర్యాలీగా బయలుదేరి సిఆర్పిఎఫ్ క్యాంపస్ బయట చీపురు పట్టుకొని స్వచ్ఛత పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ తీసుకుంటున్న కార్యక్రమాల పట్ల వారిని అభినందించారు. మరియు మనం మన ఇంట్లో శుభ్రత కోసం ఆలోచిస్తున్నాం తప్ప చుట్టుప్రక్కల శుభ్రత గురించి పట్టించుకోవడం లేదు. ఇవాళ మీ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటే కాదు, చుట్టుపక్కల వారంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ ఇన్ఛార్జ్ ఏడీజీ రవిదీప్ సింగ్ సిహి, సిఆర్పిఎఫ్ కమాండర్ డిఐజీపీ ఉదయ్ భాస్కర్ బిల్లా మరియు సిబ్బంది పాల్గొన్నారు. अपने व्यस्त कार्यक्रम से समय निकालकर इस कार्यक्रम से सम्मिलित होकर हमारा उत्साह वे भी मेरी तरह स्वच्छता के लिए 100 घंटे दे, इसके लिए प्रयास करूंगा. मुझे मालूम है कि स्वच्छता की तरफ बढ़ाया गया मेरा पूरे भारत देश को स्वच्छ बनाने में मदद करेगा. थैंक यू. శుభ్రత కోసం ఆలోచిస్తున్నాం తప్ప మన చుట్టుపక్కల శుభ్రత గురించి పట్టించుకోవట్లేదు. మన ఇంట్లో ఉన్న చెత్తను తీసుకుపోయి రోడ్డు మీద వేయడం, మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తను మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో వేయడం వల్ల అక్కడ ఉన్న దోమలు, అక్కడ ఉన్న ఈగలు, అక్కడ ఉన్న దుర్గంధం మన ఆరోగ్యాన్ని ఖరాబు చేస్తున్నటువంటి భావన కూడా ఎందుకో మర్చిపోతుంది. ఇవాళ నీ ఇంట్లో ఆరోగ్యంగా ఉండడం అంటే నీ ఇంట్లో బాగుంటేనే ఆరోగ్యం కాదు, చుట్టుపక్కల వాతావరణం కూడా బాగుండాలి. కేవలం ప్రభుత్వ సంస్థలు, మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, అవి మాత్రమే గ్రామ స్వరాజ్యం గురించి పిలిపించింది. ఇవాళ మోడీ గారు కూడా 140 కోట్ల ప్రజానీకం ఎవరికి వాళ్ళుగా మానసికంగా సిద్ధపడి దీన్ని ఆచరణలో అమలు చేయకపోతే రాబోయే కాలంలో అనేక రకాల సమస్యలు వచ్చే ఆస్కారం ఉందని చెప్పి ఇవాళ వారు పిలిపించి దాన్ని అమలు చేసే దాంట్లో సిఆర్పిఎఫ్ నిర్వహిస్తున్న పాత్ర చాలా అమోఘంగా ఉంది, గొప్పగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మనకు తెలుసు ఆఫ్రికాలో ఏ రోగం వచ్చినా ఇలా